సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకు వందనాలు. ఏ మాస్ అందరి కూడికల్లో ప్రభా మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. ఇంతవరకు చేసిన ప్రార్థనలని మీరు విన్నారు. కృతజ్ఞతలు. నీ దీనదాసుని నన్ను బలపరిచి వాడుకుని మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మాసందరి కొడుకు వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. యాకోబు పత్రిక మన ధ్యానం చేస్తున్నా. యాకోబు పత్రికను తీయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం. కాబట్టి దేవునికి లోబడి ఉండుటి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. దెమనసుకులారా, మీ హృదయంలో పరిశుద్ధపరచుకునుడి. వ్యాఖ్యలపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందం చింతకు మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అనే మాట మనం కొంత ధ్యానం చేసాము. మిగతా విషయాలు ఇప్పుడు ధ్యానం చేద్దాం. మనము దేవుని యొద్దకి వచ్చేవారుగా మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా మీ యొద్దకు వస్తానని ఇక్కడ వాగ్దానం చేశాడు. అంటే ఈ మాట బట్టి అర్థం ఏంటంటే, మా యొద్దకు మీరు రాకపోతే మీ యొద్దకు నేను రాను అనే కదా మాటకున్న అర్థము. చాలామందికి ఉన్న ఆలోచన ఏంటంటే, ఏదో వారంలో ఒక్కరోజు వెళ్తే చాలు కదా అని ఆలోచన కలిగి చాలామంది ఉంటూ ఉంటారు. నేనేమంటానంటే, ఆ ఆలోచన వాక్యంలో మనం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, మీరు నా యొద్దకు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు మీ యొద్దకు నేను వస్తాను అని అంటే దేవుని యొద్దకు మనం వచ్చేవారుగా ఉండాలి. ఎప్పుడెప్పుడు రావాలి అని అడిగితే రోజు రావాలి. దానికి ఒక టైం అంటూ ఏమీ లేదు, దానికంటూ ఒక డేట్ అంటూ ఏమి లేదు, లేదా దానికి ఒక దినం అంటూ ఏమీ లేదు. దేవుని యొద్దకు ఎప్పుడు మడితే అప్పుడు మనము రావచ్చు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభులు వారు శిలువ త్యాగము ద్వారా లేదా శిలువ మరణము ద్వారా తెరని 2 భాగాలుగా చీల్చివేశాడు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న తెరని 2గా చీల్చివేశాడు. అంటే దానికి ఉన్న అర్థం ఏంటంటే, ప్రత్యక్ష గుడారంలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి ఒక వ్యక్తి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒక్కమారే వెళ్ళేవారు. ఎప్పుడైతే తెర చిరిగిందో ఇప్పుడు రోజు మనము ప్రభును దర్శించవచ్చు, రోజు ప్రభు యొద్దకు వెళ్ళొచ్చు. దీంట్లో హద్దులేమీ లేవు. గనుక మనము ప్రభు యొద్దకు మనం వెళ్తే అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ మాసం దేవుని యొద్దకు మీరు వచ్చారు కదా, వచ్చే మాసం నుండి, నూతన మాసంలో నుండి దేవుడు మీతో రాబోతూ ఉన్నాడు. దేవుడు మనతో వచ్చాడు అని అనుకోండి, మీరు ఏ పనైనా చేయండి, ఆ పనుల విజయం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీతో దేవుని సన్నిధి వస్తూ ఉంటుంది. ఆయన మనతో ఉంటే ఇంకా మీకు ఏ కొద ఉంటుంది చెప్పండి. మీకు బాగా తెలుసు కదా, ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు వారికి ఎక్కడైనా ఎండ తగిలిందా? ఎండకి ఎండారా? వానకు తడిచారా? మంచుకు నానారా? లేదే. అదే యాకోబుని మీరు చూడండి. యాకోబుతో ఇదే మాట అన్నాడు, యాకోబు, నా మాట నువ్వు విని దయచేసి నీ తండ్రింటికి వెళ్ళిపో. నీ తండ్రికి నేను వాగ్దానం చేసినట్లుగా, మీ తాతకు వాగ్దానం చేసినట్లుగా నేను నిన్ను స్థిరపరుస్తాను, ఘనపరుస్తాను, గొప్ప చేస్తానంటే అప్పుడు యాకోబు అంటాడు, లేదు లేదు, నేను ఇదే మార్గం గుండా వెళ్తాను. తినటానికి ఆహారం ఇయ్యి, కట్టుకోవడానికి వస్త్రాలు ఇయ్యి, ఉండటానికి ఇల్లుని నాకు తోడుగా ఉండని మనడు కూడా ప్రార్థన చేశాడు.
అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ మూర్ఖత నీకే పోతావురా బాబు అన్నట్టుగా ఏం చేశాడంటే వదిలిపెట్టేశాడు. ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టేశాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యాకోబుని ఎప్పుడైతే ఆ రాత్రి దేవుని సన్నిధి, మళ్ళా చెప్తున్నాను, ఆ రాత్రి దేవుని సన్నిధి యాకోబు కోల్పోయాడు గనుకనే అక్కడ ఏం జరిగిందో తెలుసా? దరిదాపుగా 20 సంవత్సరాలు దేవుడు లేకుండా బ్రతికాడు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు లేకుండా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 20 సంవత్సరాలు బ్రతికాడు. నేను అంటాను, ఈ 20 సంవత్సరాల్లో యాకోబు ఏం సంపాదించాడు? అంటాడు కదా తన మాటలో, నేను ఎండకు ఎండాను, వానకు తడిచాను, మంచుకు నానాను, పలుమార్లు నన్ను మోసం చేశాడు లాబాను అని ఓబోతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? ఇక్కడ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను. యాకోబు ఎప్పుడైతే దేవుని యొద్దకు వెళ్ళుంటే దేవుడు యాకోబుకి తోడై ఉండేవాడు. అవునంటారు కాదంటారు? అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు కనుకనే అబ్రహాముని ఎవరో ముట్టలేకపోయారు, అబ్రహాం భార్యను ఎవరు ముట్టలేకపోయారు. అవునంటారు కాదంటారా? ఇస్సాకు దేవుడు తోడై ఉన్నాడు కనుక ఇస్సాకును కానీ ఇస్సాకు కుటుంబాన్ని కానీ ఎవరైనా ముట్టగలిగారా? ఒకవేళ శత్రువులు ముడితే ప్రభు ఏమన్నాడు? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినట్టే. అంటే ఈ మాట బట్టి మీకు ఏం అర్థమవుతుంది తెలుసా? దేవుని సన్నిధి మనతో వస్తే నీ కష్టార్జితం వ్యర్థంగా పోదు. నీ కష్టార్జితం హాస్పిటల్ పాలు కాదు. నీ కష్టార్జితం ఎవరో దోచుకుని పోరు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవే అనుభవిస్తావు. యేసయ్య మనతో వస్తే, యాకోబుతో యేసయ్య లేడు. యాకోబు జీవితం అంతా కష్టాలు, 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. నేనంటాను, దేవుడు నీతో వస్తే 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని పోషించగలిగాడు. అరణ్యంలో నీళ్లు దొరకవు, అరణ్యంలో నేడుండదు, అరణ్యంలో దప్పికతో అల్లాడిపోతూ కష్టపడుతూ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. కానీ ఒక్కరోజు కూడా నేను అంటాను వారు ఏ విషయంలో అలసిపోలేదు. కారణం ఏంటో తెలుసా? పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రభు వారు ముందు నడిచాడు, ముందు వెనక ఉన్నాడు. ఈ మాటను బట్టి మీరు అర్థం చేసుకుంటే, ప్రభు యొద్దకు మనం ఒక్కసారి వెళితే, మనం వెళ్ళి ప్రభువా నీ ఉంటే నాకు చాలయ్యా, నీ సన్నిధి నాకు ఉంటే చాలయ్యా అని మీరు అడగలిగితే, ప్రభు మనతో వస్తే మీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చూచుదురుగాక. ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఆనందముతో, సంతోషముతో, సమాధానంతో మీరు ఉందురుగాక. ఇలాగే ఒక ఆయన బైబిల్లో ప్రభువుని చూడాలని, ప్రభు యొద్దకు వెళ్ళాలని, ప్రభువుని కలుసుకోవాలని ఒక వ్యక్తి చాలా ప్రయత్నాలు చేశాడు, చాలాసార్లు. ఆయన కానీ వీలు పడల. ఒకరోజు తెగించి ఏ విధము చేత ఈ రోజు నేను ప్రభువుని చూడాలి అని అనుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 11:28 నుంచి 29 వరకు చదవండి. ప్రయాసపడి భారమొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేయుదును. చూడండి ఆ మాట చాలమ్మా. ఇక్కడ ఏమంటాడంటే, ప్రయాసపడి భారమొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మూలవాక్యం ఏంటి? మూలవాక్యం ఏం చదువుకున్నా? ఎస్, అంతే కదా. ఇప్పుడు ప్రభు ఏమంటాడు ఇక్కడ రెండవదిగా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే నెమ్మది అని అర్థం, సమాధానం అని అర్థం. విశ్రాంతి అంటే ఎలా ఉంటుందంటే, మనం పడుకున్న తర్వాత నువ్వు పని చేసి ఉదయం అంతా పని చేసి నువ్వు పడకల మీదకి వెళ్ళి మీరు పడుకున్నారనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఎంత చక్కగా ప్రశాంతంగా నిద్రపోతారు. అవునా కదా? ఈ లోకంలో నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో,
ఆ ప్రభు అంటాడు, నా యొద్దకు రండి ప్రయాసపడుతున్న వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఆయన విశ్రాంతి ఇస్తాను, మీ కష్టాలు చూసి నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నా యొద్దకు రండి అంటే మనం ఏం చేస్తున్నాము? లేదయ్యా, నా కాడి నేనే మోసుకుంటాను, నా భారం నేనే మోసుకుంటాను, నా అప్పుల సమస్య నేనే మోసుకుంటాను. ఇలాగా ఆయన ఏమో నీ బాధను చూసి నేను పిలుస్తూ ఉన్నాడు. కానీ నువ్వేమంటావు తెలుసా? నేను ఎవరి దగ్గరికైనా వెళ్తాను కానీ నీ దగ్గర రాను. చూసారా? ఆయన యొద్దకు మనం వస్తే నీ కాడిని ఆయన సులువు చేస్తాడు, నీ భారాన్ని తగ్గిస్తాడు. నువ్వు మొయ్యలేవు ఈ భారం, ఈ లోక భారం ఎవరు మోయగలరు చెప్పండి? ఆయన తప్ప ఎవరు మోయగలరు? ఆయన మీద మనం వేయాలి. నీ చింత యావత్తు నా మీద వేయి. చూడండి, మన చింత యావత్తు ఆయన మీద వేసి, మన దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి. కొంతమంది దేవుళ్ళు దేవతలు అయితే వారికి ఏదోటి మనం ఇవ్వాలి, అవునే కదా, మనం తీసుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి. కానీ మన దేవుడు అలా కాదు. మీది ఏవి నాకు వద్దయ్యా, నా యొద్దకు రండి చాలు, ఒట్టి చేతులతో నా యొద్దకు వచ్చినా నేను మిమ్మల్ని దీవిస్తాను. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి. ఏ విశ్రాంతి తెలుసా? ఇది నిత్య విశ్రాంతి. ఏ విశ్రాంతి? నిత్య విశ్రాంతి. ఎక్కడ? పరలోకంలో నిత్యము విశ్రాంతి పొందుతాను. అందుకని ఆయన వద్దకు మనము వచ్చేవారుగా ఉందముగాక. దేవుని దినము ఒక్కడు కూడా మనము పోగొట్టుకోవద్దు. ఇది 2 అనుభవం. 3వదిగా చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వాక్యం. మార్కు సువార్త 5:25. 12 ఏండ్ల నుండి చూడండి, ఈమె ఎవరంటే 12 ఏండ్ల మట్టి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. అంటే ఒక జబ్బుతో బాధపడుతూ ఉంది. ఎంతో మంది వైద్యులను కలుసుకుంది. పేరు మోసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఎక్కడ ఆమెకి ప్రయోజనం లేకపోయింది. తమ రోగము కుదుర్చుకోలేకపోయింది. ఎందుకు విషయం చెప్తూ ఉన్నానంటే, ఎంతోమంది దేవుని కాదని లోకంలో ఎంతోమంది దగ్గర తిరుగుతూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆమెకి అవకాశం దొరకలేదు, ఎక్కడ కూడా నెమ్మది పొందలేదు, ఎక్కడ కూడా ఆమె సమాధానం పొందలేదు, తన రోగానికి విడుదల కలగలేదు. ఎవరో చెప్పారు, అయ్యా అమ్మా, నువ్వు ఎంతోమంది డాక్టర్లు సంపాదిస్తున్నావు కదా, నా మాట విని మన ప్రాంతంలో ఒక ప్రవక్త తిరుగుతూ ఉన్నాడు, మన ప్రాంతంలో ఒక దైవజనుడు తిరుగుతూ ఉన్నాడు, మన ప్రాంతంలో ఒక దేవుడు తిరుగుతూ ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే ఉచితంగా నీకు ఆయన స్వస్థతనిస్తాడు అని చెప్పాడు. నువ్వేమి చేయవలసిన లేదమ్మా, ఆయన వస్త్రాలు ముట్టుకుంటే చాలు అని ఎవరో చెప్పారు. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ మాట నమ్మింది. ఆ మాట ఏం చేసిందంటే నమ్మింది. వాస్తవానికి ఆమె ఏమనుకోవాలంటే, నా రోగం ఎక్కడ కుదురు పడలేదు, ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, ఎంతోమంది స్పెషల్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, అయినా నా రోగము పోలేదు, ఆయన ఏం చేయగలడు అని అని ఉంటే బాగుండేది. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? ఏ మాత్రము కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎవరైతే చెప్పారో ఆ మాట మీద నమ్మిక ఉంచింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈమె చూడండి, ఎవరి దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు? ఒకప్పుడేమో ఎవరి దగ్గరికి వెళ్ళింది? లోకంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. చూడండి, మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు. ఈ మాట మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ వాక్యం అయిపోయే వరకు ఈ మాట మూలవాక్యంగా తీసుకోండి. ఇప్పుడు ఈమె ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుని దగ్గరికి పరుగు మీద వెళ్తూ ఉంది. వెళ్ళిన తర్వాత ఆయన చుట్టూ ఎప్పుడు సమూహంతో ఉంటూ ఉన్నారు, జనాలు ఫుల్గా ఉంటూ ఉన్నారు. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈయన మార్గం గుండా వెళ్తాడని ఆమెకు అర్థమయ్యి ఆ మార్గంలో ఒక మూలను కూర్చుని ప్రభువారు యొక్క వస్త్ర చెంగు మాత్రం పట్టుకుంది. పట్టుకుంటే ఏం జరిగింది తెలుసా?
ఆ ప్రభావము, దేవునున్న ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆమె బాగుపడినట్టుగా అక్కడ వాక్యం రాయబడి ఉంది. అవునంటారు కాదంటారా? నేను అంటాను, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఏమి దేవుని దగ్గరికి వెళ్ళింది కదా. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనలో ఉన్న మహిమను, ఆయనలో ఉన్న స్వస్థతను, ఆయన ఉన్న ప్రభావమును ఆమెలోనికి పంపించాడు. చూసారా? పంపించాడు. నేను అంటాను, ఒకవేళ ఈమె వెళ్ళకపోయి ఉంటే బాగుపడేది కాదు కదా. రెండు విషయం చెప్తాను. ఒకసారి దేవాలయంలో ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఈమె నడుము వంగిపోయిన స్త్రీ. ఈమె ఎన్నో సంవత్సరాలు బట్టి నడుము వంగిపోయి ఎంతో బాధపడుతూ ఉంది. ఈమె రోజు విసుక్కోకుండా ప్రతిరోజు దేవాలయంకి వెళ్తూ ఉంది. ప్రతిరోజు వెళ్తుంది, కానీ ఆమె బాగుపడలా. కానీ ఒకరోజు రానే వచ్చింది. ప్రభువులు బోధిస్తూ ఉన్నాడు. ఈలోగా ఆమె లోపలికి వంగుకుంటూ నడుచుకుంటూ వస్తుంది. ఆమెను చూసి అన్నాడు, నా యొద్దకు రా. ఈమె మొదటగా ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్ళిన తర్వాత వంగిపోయిన ఆ స్త్రీని చూసి దగ్గరికి రమ్మని చెప్పి ఆమెను ముట్టగా ఆమె స్వస్థత పొందింది. అంత మాత్రమే కాదు, చక్కగా నిలబడిన తర్వాత ప్రభు అంటాడు, ఈమె కూడా అబ్రహాము కుమార్తె కదా అని సెలవిచ్చాడు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని యొద్దకు మనం వెళ్ళకపోతే ఆయన మన యొద్దకు రాడు. అందుకని చాలా మందిని మీరు చూస్తే మందిరాలకి వెళ్ళరు, దేవుని దగ్గరికి వెళ్ళరు, దేవుని వాక్యం చదవరు. అందుకని వారి జీవితాల్లో బతుకుదల ఉండదు. నువ్వెన్నిసార్లు ప్రభు దగ్గరికి వెళ్తావో అన్నిసార్లు ప్రభు నీతో రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది 2 అనుభవాలు మీకు చూపించాను. మూడోదిగా చూస్తే అదే లోక సువార్త 19:1. చూసారమ్మా, చాలమ్మా. ఈయన జక్కయ్య బహుధనవంతుడు. ఈయన మానవులాగా చిన్న ఉద్యోగం చేసుకునేవాడు కాదు. ట్యాక్స్ కలెక్టరు, మంచి డబ్బు ఉంది, మంచి హోదా ఉంది, మంచి పలుకుబడి ఉంది. మరి ఈయనకి యేసయ్య ఎందుకు? నేను అంటాను, ఆయనకి యేసయ్య ఎందుకు? మనల్ని కొంతమంది అడుగుతారు, మతోన్మదులు అనాల వాళ్ళని, లేకపోతే మదం ఎక్కిన వారు అనాలో మనకు అర్థం కాదు. కానీ అత్తమాల దేవుడు అంటావేంటి అంటారు. నేను అంటాను, మరి జక్కయ్యకి దేవుడు ఎందుకు? జక్కయ్యకి దేవుడు ఎందుకు? జక్కయ్యకి డబ్బు లేదా? ఉద్యోగం లేదా? మీకు తెలుసా, అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించేది జక్కయ్య. ఆయన ఎంత ట్యాక్స్ చేస్తే అంత కట్టాల్సిందే. పరపతి లేదా? ఉంది. హోదా లేదా? ఉంది. డబ్బు లేదా? ఉంది. అన్నీ ఉన్నాయి. నేను అంటాను, అన్నీ ఉన్నవాడికి దేవుడు ఎందుకు? కొంతమంది మనం అడిగామని అంటారు, మాకు దేవుడు ఎందుకండి, మాకు అన్నీ ఉన్నాయిగా. కొంతమంది ఇలా మాట్లాడతారు. మరి నేను అంటాను, జక్కయ్య ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, జక్కయ్యకి అన్నీ ఉన్నా మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు. పొట్టి జక్కయ్యకి ఆరోగ్యం కూడా లేదు, మీకు తెలుసో తెలీదు. మరి విశేషంగా ఊరందరూ కూడా ఏమన్నారంటే, ఈడు చెడ్డవాడు, ఈడు బ్రతుకున్న ఒకటే చచ్చినవాడు, అంటే చెడ్డ సాక్ష్యం కూడా మనవాడికి ఉంది అనుకున్నాడు. ఒకవేళ ఎవరికన్నా నా డబ్బును బట్టి, నాకున్న హోదాను బట్టి ఇదంతా పోద్దామనుకున్నాడు. అది ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది కానీ పోవట్లా. ఒకరోజు ఏం చేశాడంటే, ప్రభుని గురించి విన్నాడు. విని అసలు నిజంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఆశతో పరిగెట్టుకుంటూ వెళ్ళాడండి. అలాగే తెలుసా, ఆశతో ఆయన ఏ మార్గం గుండా ఎప్పుడు ఎలా వస్తాడు అన్నీ తెలుసుకున్నాడు.
అందరికంటే ముందుగా మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. నేను అంటాను, జక్కయ్య ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళాడా, దేవుడే జక్కయ్య దగ్గరికి వచ్చాడా? చూసారా, జక్కయ్యే దేవుని దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుడు జక్కయ్యని చూసి అంటాడు, జక్కయ్య నేను మీ ఇంటికి నేడే వచ్చి ఉన్నది, లేదా నేడే రావాల్సి ఉన్నది అని అంటాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆయన మన ఇంటికి వస్తే మన ఇంటిలో రక్షణ కలుగుతుంది. ఆయన మన ఇంటికి వస్తే మనలోని అక్రమంతా బయటికి వెళ్ళిపోతుంది. ఆయన మన ఇంటికి వస్తే మనం కూడా అబ్రహాము కుమారులం అయిపోతాం. ఈయన కూడా అబ్రహాము కుమారుడే కదా. అంటే పాత నిబంధన భక్తులందరూ కూడా అబ్రహాముకి కుమారులు కుమార్తెలుగా మార్చబడినట్లుగా బైబిల్ మన స్పష్టంగా చెప్తుంది. నేను అంటాను, ఒకవేళ ఈ వ్యక్తి తనకున్న డబ్బును బట్టి హోదాను బట్టి అలాగే ఉండిపోయి ఉంటే, నీ డబ్బే నిన్ను నాశనము చేయను. ధనవంతుడు అలాగే కదా నాశనం అయిపోయాడు. ధనవంతుడు ఒక్కరోజైనా ప్రభు దగ్గరికి వెళ్ళాడండి? నేను ఒక్కరోజైనా వెళ్ళాడా? ఒక్కరోజైనా ప్రార్థన చేశాడా? ఒక ప్రార్థన చేశాడు, ఏమని? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఇది ఒక్క ప్రార్థన చేశాడు. తప్పండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనము ఆయన యుద్ధకు వెళ్ళేవారుగా ఉండాలి. ఆ ఇంటికి వెళ్తే, అలాగే వెళ్ళుంటే ఖచ్చితంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. 3 అనుభవాలు మీరు నేర్చుకున్నారు. జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. 4వది యోహాను సువార్త 4:46. చూసారా, ఎవరితను? అమ్మ మీకు అర్థమైందా? సరిగ్గా చదివారు మీరు? ఎవరితను? ఒక ప్రధాన కుమారుడు కాదు. ఆయన ఎవరు? ఎస్, అతను ఒక ప్రధాని. అంటే ఒక మంచి సభ్యుడు, సంఘంలో మంచి హోదా కలిగిన వాడు. ఒక మాట చెప్పగలంటే అతను ఒక సంఘ పెద్ద అయి ఉండొచ్చు, లేకుంటే ఒక ట్రెజరర్ అయి ఉండొచ్చు, లేకుంటే ఒక ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు. మొత్తం మీద ఒక సంఘంలో ఒక మంచి సభ్యుడు. ఈ సభ్యుడే కానీ ఇతను దేవుని దగ్గరికి వెళ్ళే అనుభవం చాలా తక్కువ. ఇతను వెళ్తాడు కానీ ఇతనితో పాటు పిల్లల్ని తీసుకువెళ్ళడు. ఇదో జబ్బు ఉంది ఇతని దగ్గర. ఇతను వెళ్తాడు కానీ ఇతనితో పాటు ఎవరిని తీసుకెళ్ళడు? పిల్లల్ని తీసుకెళ్ళడు, కుటుంబాన్ని తీసుకెళ్ళడు. మన కుటుంబం ఎక్కడెక్కడికో తీసుకెళ్తాం కానీ మందిరానికి మాత్రం తీసుకురా. ఇతను ఏం చేశాడంటే, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నాడు కానీ దేవుని మందిరానికి పిల్లల్ని తీసుకువెళ్ళాలి. దేవుని పరిచయం చేయలే, ప్రార్థన చేయడం నేర్పించలా, వాక్యం చదవటం నేర్పించలా, దేవుని సన్నిధిలో ఎలా మొరపెట్టాలో నేర్పించలా, ఎలా స్తుతించాలో నేర్పించలా, ఏది నేర్పించలేదో ఇప్పుడు ప్రాణం మీద తెచ్చుకున్నాడు. ఆ కుమారుడు ఏమయ్యాడంటే సావచిత్తముతో ఉన్నాడు, ఒక జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రధానమైన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పరుగున ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని యొద్దకు వెళ్ళాడండి. వెళ్ళాడా లేదా? వెళ్ళి ఏమంటున్నాడు అక్కడ? చూసారా, ఇప్పుడు ఇతను వెళ్ళి ప్రభుని అంటాడు, అయ్యా దయచేసి నా ఇంటికి రండి, నా కుమారుడిని స్వస్థపరచండి. నేను అంటాను, ఇంటికాడ ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా, వస్తాడు కదా. అమ్మ మీకు అర్థమైందా? ఇంటికాడ ఉండి ప్రార్థన చేసుకుంటూ వస్తాడు కదా. మీకు అర్థమవుతుందమ్మా? నేను అంటాను, ఇంటికాడ ఉంటే వస్తాడు. ఇంటికాడ నువ్వు ఉంటా, నీతో పాటు అందరూ కూడా ఉంటారు. లేదు, సంఘము సంఘమే, కుటుంబము కుటుంబమే, ఇల్లు ఇల్లే, సంఘము సంఘం. అందుకనే సమాజంగా కూడుకునుట మీరు మానకూడదు. ఈ అధికారి ప్రభు దగ్గర బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు మాత్రం మా ఇంటికి రాకపోతే నా కుమారుడు కోల్పోతాను, నేను చనిపోతాడయ్యా అని బ్రతిమలాడుకుంటే వెంటనే ప్రభు ఏం చేయడు తెలుసా? చదువునన్నమాట.
చూసారా, నమ్మి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? కుమారుడు నిజంగా ప్రభు చెప్పిన సమయానికే స్వస్థపరచబడి ఉన్నాడు. ఆ గడియలోనే ప్రభు ఏం చేయాడు తెలుసా? తన వాక్కును పంపించాడు. ప్రభు తన వాక్కును పంపించాడు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక శతాధిపతి ఉన్నాడు. ఈ శతాధిపతి ఒక 100 మంది సైన్యానికి అధికారి. ఈయన ఎలాంటోడంటే, ఒకడు పొమ్మంటే నేను ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడయ్యా. ఆయన నేను నీ యొద్దకు వస్తూ ఉన్నానని కొంతమంది దాసుల్ని ప్రభు యొద్దకు పంపించాడు. ఇది మీరు అపోస్తల కార్యాలయ మాటలు ఉంటాయి. కొంతమందిని పంపించాడు. పంపిస్తే ప్రభు గురించి వారందరూ ఏం చెప్పారు తెలుసా? ఇతని గురించి ప్రభుకి, అయ్యా ఈయన ఎలాంటి తెలుసయ్యా, చాలా మంచి సాక్ష్యం కలిగిన వాడు, సమాజ మందిరాలు కట్టినవాడయ్యా, మందిరాలు కట్టాడు, మాకు సహాయం చేస్తూ మాకు హెల్ప్ చేస్తూ ఉంటాడయ్యా, మంచి మనిషి అయ్యా, ఆ వ్యక్తి దగ్గరికి మనం ఖచ్చితంగా మనం వెళ్ళాలయ్యా అని వాళ్ళే ఆయన బ్రతిమలాడి తీసుకుని వెళ్తూ ఉంటే ఈ శతాధిపతి అంటాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుని కాదు, యోగ్యుని కాదంటాడు. శతాధిపతి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని యొద్దకు వెళ్ళాడు. అంటే గొప్ప అధికారి అతను. ఇతనే దేవుని దగ్గరికి వెళ్తే మనం ఎంతండి? మన బ్రతుకులు ఎంతండి? మీరు ఆలోచన చేయండి. మనకి కొద్ది స్థాయి వస్తే చాలు మనం దేవుని మందిరానికి వెళ్ళటం మానేస్తాం. శతాధిపతి దేవుని యొద్దకు వెళ్ళాడు. తన దాసుడు స్వస్థపరచబడాడు. నెంబర్ 1. నెంబర్ 2, జక్కయ్య బహుధనవంతుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు, రక్షణ పొందుకున్నాడు, కుటుంబానికి రక్షణ వచ్చింది. రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభు యొద్దకు వెళ్ళింది, స్వస్థత పొందింది. నడుము వంగిపోయిన స్త్రీ మందిరానికి వెళ్ళింది, స్వస్థత చక్కగా నిలబడింది. ఇంకా చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా మనము ఎంతో మంది ప్రభు యొద్దకు వెళ్ళారు. ప్రభు యొద్దకు నువ్వు ఎన్నిసార్లు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావో అంతగా ఆయన సన్నిధి నిన్ను ఆవరించి ఉంటుంది. నేను అంటాను, ఇందులో మీరు అర్థం చేసుకున్న 2 ప్రాముఖ్యమైన విషయాలు. ప్రభు సన్నిధి ఉన్న కాడ లోకం ఉండదు, ధనం ఉండదు, లోక ఆశలు పనిచేయి. అవున్న కాడ ప్రభు ఉండడు. అవునంటారు కాదంటారా? ఈ రెండిట్లో మీకు ఎవరు కావాలి అని అడిగితే దేవుడే కావాలని ఖచ్చితంగా మీరు చెప్తారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ప్రభు యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వస్తాడు. ఈ మాసంతర కూడిక, ప్రతి మాసాంతర కూడిక మీరు మానొద్దు. ఎందుకంటే ఈ మాసమంతా ప్రభు మీతో ఉంటాడు, మీతో వస్తాడు, మీ పనుల్లో తోడై ఉంటాడు, మీ ప్రయాణంలో తోడై ఉంటాడు. కనుక మీ జీవితంలో జయ జీవితంగా మీద ఉండబోతూ ఉంది. ప్రభు యొద్దకు మనము వచ్చేవారుగా మనం ఉండాలి. అబ్రహాము ఆస్తిపరుడు కదా, ప్రభు యొద్దకు రాలేదా? ఇస్సాకు ఆస్తిపరుడు కదా, ప్రభు యొద్దకు రాలేదా? యాకోబు ఆస్తిపరుడు కదా, ప్రభు యొద్దకు రాలేదా? ప్రభు ఇంకో మాట అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు నా యొద్దకు రాలేదు, నేనే. అది ప్రభువే మన వద్దకు వచ్చాడు. విషయం ఏంటంటే, అవునా కదా? ప్రభు మన యొద్దకు వచ్చాడు, మనం ఆయన యొద్దకు వచ్చామా? ఆయన వెతుక్కుంటూ మన యొద్దకు వచ్చాడు. కానీ మరి మనం ఆయన యొద్దకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామా? ఆలోచన చేయండి. నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఫ్యాన్ ఏంటన్నా ఉడికొస్తుంది.